ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనము. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో గొప్ప ఆదరణ, ధైర్యమును కలిగించే వాగ్దానము పరలోకపు తండ్రి నీకు అనుగ్రహిస్తున్నారు. అనేకుల జీవితాలు ఎటూ తోచక అస్తవ్యస్తంగా అరణ్యంలో మారిపోయి, ఎండిన నేలగా ఎవ్వరికీ పనికిరాని పరిస్థితిలో ఉండిపోయి అనేక దిగజారిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఏ అడుగు వేసినా, ఏ పని చేసినా అంతా నష్టమే. మనకు మనమే భారమై, మనపై ఆధారపడిన వారికి దూరమై, ఎవరిని కూడా విప్పించలేని ఇడారి బ్రతుకులా తయారైందేమో. ప్రియ సహోదర సహోదరి, దిగులు పడకు, చింతించకు. నీ కొరకే ఈ వాగ్దానము. అరణ్యము లాంటి నీ బ్రతుకును నీటి మడుగుగాను, ఎండిపోయిన నీళ్ళలా అనగారిన నీ జీవితాన్ని అనేకులకు ఆసరగాను, ఆశీర్వాదంగాను ఉండే నీటి బుగ్గగా మారుస్తానని నీ ప్రియ ప్రభువు తన చేతిలో చాపి నిన్ను పిలుస్తున్నాడు. జీవజల ఊటైన యేసయ్య వద్దకు పరిగెత్తి వచ్చినప్పుడు నీ కడుపులో నుండి జీవజలము ఉబికి నీకే గాక మరి అనేకుల దాహము తీర్చుటకు నిన్ను దేవుడు దీవించును గాక. ఇటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదని వాగ్దానం చేస్తున్నారయ్యా. ఇది ఎంతో అసాధ్యమైన పని ప్రభువా, కానీ మీ కృపను బట్టి మీ మాట యందు విశ్వాసం ఉంచి ఈ దినమందు నమ్ముచున్నాం ప్రభువా. మా జీవితాలు ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువా, అరణ్యం లాంటి పరిస్థితి, ఎండిన నీరు లాంటి పరిస్థితి ప్రభువా, ఎడారి అనగారిన జీవితాలను ప్రభువా ఈ దినమందు నీటి మడుగులుగాను ప్రభువా, నీటి బుగ్గలుగాను సారవంతమైన జీవితాలు మీరు దయచేయమని, మీకు మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా అయ్యా మా జీవితాలు మీరు మార్చమని ఈరోజు కృంగుదల్లో, దుఃఖంలో, బాధలో, నిరాశలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి ఉజ్జీవింపజేసి తిరిగి వారి జీవితాలు నాటి బలభరితంగా చేయమని వేడుకొచ్చు. మీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.